హలో! వెల్కమ్ టు వల్గాన్ టీవీ. 2 వయసులోనే తండ్రి మరణం. 10 వయసులో తల్లి మరణం. ఒక తమ్ముడున్నారు. బాబాయిలు, పిన్నులున్నారు అంతే. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఆల్మోస్ట్ స్టడీస్ పూర్తి చేసుకొని, ఇంటర్ పూర్తి చేసుకొని, నీట్ ర్యాంక్ వరకు రావటం అంటే అంత ఆషామాషీ కాదు. అలాంటి టిపికల్ సిట్యుయేషన్ నుంచి తోకల ముత్తవ్వ అని ఒక ఒక లేడీ, ఒక యంగ్‌స్టరు నీట్‌ని క్రాక్ చేశారు. ఆఫ్‌కోర్స్ ర్యాంకు ఆమెకి మెడికల్ సీట్ వచ్చేంత ర్యాంక్ సాధించారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే చిన్న స్టేజ్ నుంచి చాలా తక్కువ పరిస్థితి నుంచి చాలా కఠినమైన పరిస్థితి నుంచి ఆ స్టేజ్‌కి రావటం అంటే అందులోను గవర్నమెంట్ స్కూల్స్‌లో స్టడీస్ పూర్తి చేసుకొని గురుకుల స్కూల్స్‌లో కాలేజ్ కావచ్చు, లేదంటే 10థ్ కావచ్చు ఇయన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ స్టేజ్‌కి రావటం అంటే చాలా పెద్ద విషయం. సో, అలాంటి ర్యాంకర్ మనతో పాటు ఈరోజు ఉన్నారు. తోకల ముత్తవ్వ. ఆమెతోని మాట్లాడదాం. ఆమె ఎలా సాధించగలిగారు? ఆమె ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి? ఏంటనేది కూడా ఆమెతోని మాట్లాడదాం. నమస్తే తోకల ముత్తవ్వ గారు. ఏంటసలు ఎలా మీ కెరీరు అంటే ముందు మీ ఫ్యామిలీ స్టేటస్ చెప్పండి ఫస్ట్? మేము చాలా పూర్ సార్. అంటే మా డ్యాడీ సైడ్ చూసుకుంటే 7 మెంబర్స్ తమ్ముళ్ళు. వాళ్ళకి చిన్న చిన్న ఇల్లులు అట్లుంటాయి. మా ఓకే. అత్తమ్మ ఒకరు. మా మమ్మీ సైడ్ చూసుకుంటే వాళ్ళకి 4 మెంబర్స్ సిస్టర్స్. అందులో 2 మెంబర్స్ చనిపోయారు. మా మమ్మీ, మా పెద్ద మమ్మీ. మా మామయ్య ఒకరుంటారు. అందరూ చేన్ల పనికి పోతారు. మా ఫ్యామిలీలో ఎవరికీ జాబ్స్ లేవు సార్. ఎవరు అంత 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే ఉన్నారు. 2 ఏళ్ల వయసులోనే మీ ఫాదరు ఫాదర్ ఏంటి చనిపోయారు. ఆయనకేమైంది? హెల్త్ ఇష్యూ సార్. అంత ఓకే. క్లారిటీగా తెలవదు. హ్మ్. తర్వాత మీ మదరు 10 ఇయర్స్ అప్పటి వరకి మదరే చూసుకున్నారు. హ్మ్. నేను 6థ్ ఎండింగ్‌లో మదర్ చనిపోయారు 2019. ఓకే. అప్పుడు 6థ్ క్లాస్‌లో ఉన్నారా మీరు? యెస్ సార్. ఆమెకేమైంది? ఆమెకి హెల్త్ హెల్త్ ఇష్యూసేనా? ఇష్యూ. హ్మ్. ఆ సమయంలో చాలా అంటే తల్లిదండ్రులని ఒక ఎన్ని సంవత్సరాల గ్యాప్‌లోనే కోల్పోవడం అనేది చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితి. మీకు ఎవరు అండగా ఉన్నారప్పుడు ఆ సమయంలో? అమ్మమ్మ, తాతయ్య, హ్మ్. బాబాయ్, పిన్ని వాళ్ళు, మామయ్య, అత్తమ్మ హ్మ్. ఇట్లా. సరే మీ స్కూలింగు ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి చెప్పండి? ఫస్ట్ టు థర్డ్ క్లాస్ లోకేశ్వరం ఓన్ ఓకే. విలేజ్‌లో చదివిన. ఓకే. ఫోర్త్ నిర్మల్ క్లాస్ జిల్లా కదా? ఆ! నిర్మల్ జిల్లా. రైట్. ఎడ్బిల్‌లో ఫోర్త్ క్లాస్ చదివిన. బాబాయ్ వాళ్ళు చదివిపిచ్చిర్రు. హ్మ్. మమ్మన్నప్పుడే చదివిపిచ్చిర్రు. ఓకే. ఫోర్త్ క్లాస్‌లో నాకు ఖానాపూర్ ఎంజేపీలో సీటొచ్చింది. అంటే హుహు. 5థ్ టు 10థ్ అక్కడనే చదివిన. హ్మ్. 10th 9.7 వచ్చినాయి. ఓకే. గుడ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం నేను హైదరాబాద్ సిఓఏ సరూర్ నగర్‌లో చేసిన. అది గురుకులం కాలేజే గురుకుల. గదా? వెరీ గురుకుల. గుడ్. ఆ! అది 979 వచ్చినాయి ఫస్ట్ ఇయర్. ఇంటర్ మార్క్స్. ఓకే. బైపీసీ బ్యాక్‌గ్రౌండ్. ఔట్ ఆఫ్ 1000 నై 979 హ్మ్. రైట్. గుడ్. ఆ! ఎంసెట్ ర్యాంక్ 2047 వచ్చింది. ఓకే. హ్మ్. నీట్ స్కోర్ 406, 2,58,000 ఆల్ ఇండియా ఆల్ ఇండియా ర్యాంక్. లెవెల్‌లో. ఓకే. కేటగిరీ ర్యాంక్ 1,22,000. సో, ఓబీసీ కోటాలో మీకు అది ఓబీసీ. ఎలా నీట్ అంటే చాలా టిపికల్ టాస్క్‌గా చాలా భావిస్తుంటారు. జస్ట్ లైక్ యూపీఎస్సీ ఎలానో అలానే జేఈఈ కంటే కూడా చాలా కష్టమైనదిగా టఫెస్ట్. అంటూ ఉంటారు. అవును సార్. నీట్. అసలెలా మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? రోజుకి ఎన్ని గంటలు చదివారు? ఏంటి? 16-18 అవర్స్ చదివినా. హ్మ్. నైట్ అంటే నిద్ర పట్టకపోయేది నాకు. హ్మ్. నాకు ఫర్దర్‌గా ప్రైవేట్‌లో చదివిపిస్తారా? నా గోల్ ఏంటి ఎంబీబీఎస్ చేయాలి. నేను సర్వీస్ చేయాలి. హ్మ్. నా ఫ్యామిలీ సిట్యుయేషన్ అట్లుంది. నేను ఇప్పుడు చదవకుంటే నాకు ఫర్దర్‌గా ఛాన్స్ రాదు నాకు. హ్మ్. అందుకని చెప్పేసి నేను ఎక్కువ పడుకొని అసలు నిద్ర పట్టేది కాదు నాకు. 16-18 అవర్స్ కంపల్సరీ చదివేదాన్ని. అసలు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని ఎప్పుడొచ్చింది? మీకు ఫస్ట్ థాట్ ఎప్పుడొచ్చింది? ఫస్ట్ థాట్ మా మదర్ నన్ను నేను కోల్పోయినప్పుడు వచ్చింది సార్. ఓకే. అప్పుడు మీ అంటే వయసెంత? నాకు 11 ఇయర్స్. ఓకే. 11 ఇయర్స్ అప్పుడు అనుకున్నారు. హ్మ్. ఆ! అంటే తను హాస్పిటల్ గవర్నమెంట్ దాంట్లోనే జాయిన్ జేసినాం. ఓకే. సరిగ్గా ఫెసిలిటీస్ లేక, మాకు కన్వే చేయక ఏమైందో అని ఓకే. అట్లా. దాని ద్వారా హ్మ్. అంటే కేవలం మీరు మీ మదర్ ఏ విధంగా అయితే సరైన ఫెసిలిటీస్ లేక చనిపోయారో, హ్మ్. అటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం అంటే ఐ మీన్ మీ స్వతహా మీరు డాక్టర్ అవ్వాలని కోరుకున్నారు అంతేనా? యెస్ సార్. నెక్స్ట్ అంటే ఇక సీట్ అయితే వచ్చేలాగా ఉంది. ఖచ్చితంగా మీకొచ్చిన హ్మ్. ర్యాంక్ బట్టి వచ్చేలాగా ఉంది. బీసీఏ కేటగరీ సార్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా మరి ఇది సరే సీట్ వచ్చినప్పటికి కూడా కొంత ఎంబీబీఎస్ అంటేనే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని అవును కాబట్టి, సార్. ఎవరైనా ముందుకొచ్చారా? అంటే హెల్ప్ చేయడం కోసం ఇది ఇంకా లేదు సార్ ఇంకా అంటే ఫ్యామిలీ హ్మ్. అంత లేదు. సో, వన్స్ ఎంబీబీఎస్ అయిన తర్వాత సరే ఎవరో ఒకరు వస్తారో లేదంటే అంతా సాలిడ్‌గా మంచిగా జరుగుతుందని మనం ఆశిద్దాం. హ్మ్. వన్స్ ఫినిష్ అయిన తర్వాత ఏంటి మీ లక్ష్యం ఏంటి? గైనకాలజిస్ట్ సార్. హ్మ్. సర్వీస్ చేయాలి. ఓకే. వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్‌లా అంటే
ప్రతి చిన్న విషయాన్ని కన్వే చేయాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. హ్మ్. విలేజెస్ వాళ్ళకి ఎక్కువ తెలవదు కదా సార్. హ్మ్. అందుకని చెప్పేసి అంటే ప్రతి చిన్న విషయం అసలేం దాయొద్దు వాళ్ళ దగ్గర. మనీ ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళు అబ్బా! మనీ పెట్టలేం గదా! సరిగ్గా చూయిస్తే మనకి బ్రతుకుతో లేదో అని కొందరు అట్లా ఫీల్ అవుతారు అసలు. హ్మ్. సర్వీస్ చేయాలని. ఇంకేంటి అసలు మీ బాబాయ్, పిన్నిలు ఏ విధంగా సపోర్ట్ చేశారు? అంటే నన్ను ఇక్కడికి హైదరాబాద్ పంపించడం పెద్ద టాస్క్ సార్ విలేజెస్‌లలో. ఓకే. అక్కడికి పంపించిన తర్వాత అక్కడ ఎట్లుంటదో అవన్నీ తెలుసుకొని అట్లా పంపించడం అంటే చాలా గ్రేట్. మా హ్మ్. బాబాయ్, పిన్ని, మామయ్య వీళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను ఎక్కడికైనా ఎళ్ళగలుగుతా. వాళ్ళు ఒప్పుకున్నారు అంటే హ్మ్. గ్రేట్ సార్ వాళ్ళు. కెరీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసారు కాబట్టి, ఇప్పటి వరకు వచ్చారు. ఈ నీట్ ర్యాంక్ వరకు వచ్చారు. పోనీ ఒక బెటర్ ర్యాంక్ రాలేదనుకుంటున్నారా? అది ఓకే సాటిస్ఫై అయ్యారా? అంటే సాటిస్ఫై అయినా సార్. 720 ర్యాంక్‌ల 20 మార్కులు అనుకుంటా మొత్తం ఔట్ యెస్ ఆఫ్. సార్. మీకొచ్చింది 400? 6. 406. హ్మ్. హ్మ్. అంటే నేనివి బానే ఫీల్ అయితున్నా సార్. ఎందుకంటే నాకు 8థ్ వరకి ఈవెన్ రైస్ హ్మ్. అంటే ఆ లెవెల్‌లో కూడా నేను లేను. రైస్ అంటే ఏంటి? హ్మ్. కర్డ్ అంటే ఏంటి? ఆ లెవెల్‌లో కూడా నేను లేను. నాకు స్పెల్లింగ్స్ కూడా రావు సార్. ఓహో! ఆ లెవెల్ నుంచి నేను ఇక్కడికొచ్చినా అంటే ఐ ఫీల్ ప్రౌడ్ సార్ మై సెల్ఫ్. హ్మ్. అంటే 8థ్ క్లాస్‌లో చాలా కష్టపడ్డాను. నన్నెవ్వరు దగ్గరికి రానిచ్చుకునేవాళ్ళు గాదు. హ్మ్. నీకేమొస్తది? ఎప్పుడు అంటే ఎవరైనా ఇంగ్లీష్ చదివితే హ్మ్. వెళ్ళి అడిగేదాన్ని. హుహు. ఎట్లా చదువుతున్నావు అని. హుహు. చాలా కష్టపడ్డా. కానీ మీరు 8 వరకు అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు కెరీర్ అకాడమిక్ పరంగా మంచి ర్యాంకర్ గారే కదా! అవును. అయినప్పటికి మిమ్మల్ని ఎందుకట్లా అంటే కొంచెం దూరం పెట్టినట్టుగా అంటే చేశారు? 8థ్ క్లాస్‌లో నాకేం రావు సార్. అప్పటి వరకు ఏం రాదు. అంటే ఏం డల్ రాదు. స్టూడెంట్ ఏంటి మీరప్పుడు 8 అవును వరకు? సార్. డల్ స్టూడెంట్. నిజమా? చాలా పూర్ సార్. ఆ పొజిషన్ నుంచి మీరు ఇటు రావడం అంటే ఇంకా గొప్ప విషయమే. ఆ! ఓకే. 8థ్‌లో నాకేం రాదు సార్. హ్మ్. 8థ్ నుంచి స్టార్ట్ చేసిన. అంటే హ్మ్. 7థ్ మొత్తం కరోనా. అవును. ఆ! 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 అప్పుడు చేన్ల పనికెళ్ళడం, బీడీలు చేయడం, మిషన్ కుట్టడం ఇవన్నీ హుహు. నేర్చుకున్నా సార్. 8థ్ హాఫ్‌లో ఇట్లా హ్మ్. వచ్చింది. 8థ్ నుంచి 9థ్ అప్పటినుంచే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని. సో, మీకు ఆ స్కూల్‌లో 8థ్ క్లాస్‌లోనే ఎప్పుడో ఎదురైన పరిణామాల వల్ల మీరు అలా హ్మ్. ఫిక్స్ అయ్యారు. లేదు మనం చేంజ్ అవ్వాలి. హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా మన చదవాలి. లక్ష్యం వైపుకెళ్ళాలని చెప్పి. చదవాలి అని హుహు. స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినా సార్. సో, అంటే ఒక రకంగా ఒక రకంగా నా టర్నింగ్ పాయింట్ 8థ్‌లో స్టార్ట్ అయింది సార్. హుహు. ఎందుకు ఆ విధంగా? అంటే మీరు డల్‌గా ఉండటం వల్ల తోటి విద్యార్థులు ఆ విధంగా అనేవాళ్ళా మిమ్మల్ని? నన్నేం అనక అంటే నేను హ్మ్. ఎవరైనా ఇంగ్లీష్ నాకు చదవడం రాకపోయేది. ఓకే. ఒకరోజు కామేశ్వరి మేడం అని సోషల్ మేడం చెప్పిర్రు. అంటే నిలబడి చదువు అన్నారు. చదువుతున్నా కానీ స్లోగా చదువుతున్నా. ఓకే. నాకు రావడం లేదది. ఇంగ్లీషు. ఆ! ఓకే. అయితే ఇంకా 2 ఇయర్స్‌లో 10థ్ పాస్ అయితావా? ఫెయిల్ అయితావా? ఇంట్లో కూర్చుంటావా? అని అన్నది. హ్మ్. అందరి ముందు. నేను అది స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినా. ఎట్లెందుకంటారు నన్ను అని. హ్మ్. స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసిన సార్ చదవడం హ్మ్. అప్పుడే. అప్పటినుంచి ఆహ్, నాకు మార్క్స్ రాకపోయినా నాకు నాలెడ్జ్ వస్తుంది అని ఫీల్ అయినా. అప్పుడు 8లో మీరు రియలైజ్ అయ్యారు. యెస్ గట్టిగా సార్. స్ట్రాంగ్‌గా చదవాలని కనుక్కున్నారు. హ్మ్. 9థ్‌లో ఇంగ్లీష్‌లో ఎన్నొచ్చాయి మీకు? ఇంగ్లీష్‌లో అంటే ఆ మార్క్స్ ఏం గుర్తులేవు సార్. ఆ! 10థ్‌కొచ్చేసరికి ఆ! ఇంగ్లీష్‌లో 10 జీపీఏ వచ్చినాయి సార్. ఓకే. ఆ! 10 పాయింట్స్ వచ్చినాయి. ఓకే. మొత్తం ఓవరాల్ 10థ్ గ్రేడ్ మొత్తం 9.7 సార్. ఓకే. లాంగ్వేజెస్‌లలో పోయినాయి అంతే. ఓకే. 9థ్ నుంచే మీకు మీలో మార్పొచ్చింది. అయితే యెస్ సార్. మామూలుగా మిగతా వాళ్ళలానే ఆ! మీరు డల్‌గానే అవును. ఉన్నారు అప్పటి అవును వరకు. సార్. 9థ్ నుంచి హ్మ్. తోటి విద్యార్థులతో జరిగినటువంటి పరిణామాల వల్ల మీరు ఆ విధంగా యెస్ సార్. స్టబర్న్‌గా ఫిక్స్ అయిపోయారు. హ్మ్. ముందుకెళ్ళిపోవాలి అది అని చెప్పి. 8 హ్మ్. నుంచి. ఇక అదే టెంపోని కొనసాగించారు. యెస్ సార్. 10థ్ మార్కులను బట్టి మీకు అక్కడ దాంట్లో సీటొచ్చిందా? గురుకులం లేదు దాంట్లో? సానికి ఎంట్రన్స్ రాసినా రాసారు. మళ్ళీ. దానికి ఎంట్రన్స్ ఉంటదా? ఇంటర్ రైట్. కరెక్ట్. ఎంట్రన్స్ హ్మ్. ఆ! ఇంటర్ ఎంట్రన్స్ రాసినప్పుడు టాప్ మార్క్స్ వచ్చినాయి. ఓకే. నేను ఖానాపూర్‌లోనే జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్ కూడా. ఓకే. అక్కడ మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఇంటర్ కాదు. మనం ఎంట్రన్స్ రాస్తాం కదా ఇంటర్‌కి. అవును. దాంట్లో టాప్ స్కోర్ వాళ్ళని సెలెక్ట్ చేసిర్రు సీఓఈకి. ఓకే. అప్పుడు మేము స్క్రీనింగ్ ద్వారా ఇక్కడికొచ్చినాం సీఓఈకి. ఫస్ట్ ఇయర్ హాఫ్‌లో వచ్చినాం మేము. హుహుహు. హ్మ్. ఒక మెరిట్ మీదే మీరు ఆ! వచ్చారు. యెస్ సార్. సో, మీది అప్పటి వరకు 8 వరకు నార్మల్ డల్‌గా ఉన్నట్టు మీరు హ్మ్. 9 నుంచి మెరిట్‌గా మారిపోయారు. యెస్ సార్. 9థ్ కావచ్చు, హ్మ్. 10థ్ కావచ్చు, అప్పటినుంచే ఇంటర్ కావచ్చు. నైట్ ఎక్కువ కూర్చొని చదవడం అప్పటినుంచే స్టార్ట్ చేసినా సార్. అందుకే హ్మ్. ఇప్పుడు ఎంత చదివినా నాకు అంత హార్డ్ అనిపించదు. హ్మ్. ఎక్కువ అవర్స్. సో, మీరైన ప్రిపరేషన్‌కి మీకొచ్చిన ర్యాంక్‌కి మీరు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. యెస్ సార్.
హ్మ్. అంటే చాలా మందేంటంటే 2,00,000 ర్యాంక్ కదా! ఓబీసీ 1,23,000 అని కొంత తక్కువగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అవును బట్ సార్. ఆఫ్‌కోర్స్ అవును. కానీ అయినప్పటికి కూడా మీరు సీట్ సాధించేలాగా హ్మ్. వచ్చే స్థాయికి రావడం అంటే గొప్ప విషయమే. యెస్. దానికి బాగా కష్టపడి ఉన్నారు మొత్తానికి. యెస్ సార్. సో, అట్లా మీలాగే కొంత యావరేజ్ లేదా బిలో యావరేజ్‌గా ఉన్న స్టూడెంట్స్ కోసం హ్మ్. అమ్మాయిలు పర్టిక్యులర్‌గా అమ్మాయిల కోసం ఓకే సార్. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఎవరు అన్నా పట్టించుకోవద్దు సార్ మనం. మన హ్మ్. పని మనం జేసుకుంటూ ఉండాలి. నా హ్మ్. ఫ్రెండ్ ఒకామె ఏమన్నది అంటే, "నీకు ఔట్‌సైడ్ నాలెడ్జ్ ఏమొద్దా? ఎప్పుడు బుక్స్ పట్టుకొనే కూర్చుంటావా?" అంటే 8థ్, 9థ్‌లో నేను ఎక్కువ బుక్స్ పట్టుకొని కూర్చున్నా సార్. ఔట్‌సైడ్ నాలెడ్జ్ ఆ! అంటే ఏంటి? వాళ్ళ వ్యూలో ఏంటది? అంటే మూవీస్ గురించి చెప్పడం గానీ, ఓకే. హ్మ్. హీరోస్ గురించి మాట్లాడుకోవడం గానీ, మీకిష్టం అట్లాంటి లేదది? నో సార్. ఓకే. ఎక్ సినిమాలు ఇష్టం ఆ! లేదనమాట. ఓకే. అది చూస్తా. ఇప్పుడు కొంచెం అలవాటు జేసుకుంటున్నా. హ్మ్. అప్పట్లో అనేవాళ్ళు సార్, "ఎందుకు అంత కాన్సంట్రేట్ చేయవా? బయట నాలెడ్జ్ ఏమొద్దా? ఎప్పుడు బుక్‌లోనే కూర్చుంటావా 24 అవర్స్" అయినా నేను పట్టించుకోలేదు సార్. నాకెందుకు నేను ఒక లైఫ్‌లో హ్మ్. అంటే సెటిల్ అవ్వాలి నేను. ఓకే. నాకొక పొజిషన్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి. నా ఫ్యామిలీ అందరికీ ఒక గుర్తింపు ఉండాలని కష్టపడ్డా సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆఫ్‌కోర్స్ మీ ఫాదర్ పోయినప్పటి నుంచి ఈ నీట్ ర్యాంక్ వరకు మీ మధ్యలో ఈ గ్యాప్‌లో మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ టైమ్ ఏంటి? ఎక్సెప్ట్ వాళ్ళిద్దరూ మినహాయించండి. తల్లిదండ్రులు హ్మ్. ఆఫ్‌కోర్స్ ఎవరు కోల్పోయినా సరే వాళ్ళు అది ఇర్రెపరబుల్ లాస్ అది పక్కన పెట్టేద్దాం. అది కాకుండా మీరు ఇంకేదైనా టఫెస్ట్ టైమ్ ఎదుర్కొన్నారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే 10థ్ తర్వాత నన్ను మ్యారేజ్ చేద్దామన్నారు సార్. ఎవరున్నారు? అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు. ఓకే. ఓకే. హ్మ్. అయ్యయ్యో! 10థ్‌కే. 10థ్ ఆ! తర్వాత. అక్కడ అంటే బైన్స్ సార్ మాది. అంటే మహారాష్ట్ర సైడ్. ఓకే. బార్డర్ ఆ! మహారాష్ట్ర బార్డర్. భైంసా. ఆ! ఆ! అంటే తొందరగా మ్యారేజ్ చేసేసారక్కడ. 10థ్ తర్వాతనే ఇట్లా వేరే వాళ్ళని తీసుకొనొచ్చి నీకు మ్యారేజ్ చేస్తా. వాళ్ళతోనే నన్ను ఒప్పియడానికి ట్రై చేసిండ్రు సార్. ఆ! కానీ నేను ఒప్పుకోలేదు. నేను 2 ఆప్షన్సే ఇచ్చిన వాళ్ళకి. నేను చనిపోతా లేకుంటే నన్ను ఆర్ఫనైజెస్‌లలో ఏసేయండి. నేను చే చదువుకుంటా అని పెళ్లి చెప్పిన. మాత్రం హ్మ్. చేసుకో ఆ సమయంలో ఆ! చేసుకోను. ఖచ్చితంగా నేను చదువు. చదువుకోవాలి. హ్మ్. ఓహో! ఆ విషయంలో బాగా కొద్దిగా యెస్ ఇబ్బంది సార్. పడ్డారు. హ్మ్. మొత్తానికైతే ఒప్పించగలిగారు. యెస్ సార్. మీ ప్రతీది కూడా ఆల్‌మోస్ట్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్సేనా? యెస్ సార్. 10థ్ కూడా ఆల్‌మోస్ట్ ఆ! ఫినిష్ అయింది. ఆ తర్వాత మీకు గురుకులంలో సీట్ వచ్చింది ఇంటర్‌కి సంబంధించి ఇంటర్ యెస్ కాలేజ్‌లో. సార్. హ్మ్. అది కూడా గవర్నమెంటే వస్తది. గవర్నమెంటే. హ్మ్. ప్రిపరేషనే మెయిన్‌గా ఎందుకంటే నీట్ అనేది చాలా పెద్ద టాస్క్ కాబట్టి యెస్. చాలామంది ఆల్‌మోస్ట్ ఐ థింక్ నేను 20,00,000 మంది దాకా అపియర్ అయితే హ్మ్. దాన్ని క్లియర్ చేసింది 11,00,000 మంది. యెస్ సార్. 11,00,000 మంది క్లియర్ అవును. చేసినట్టున్నారు. అంటే 56% ఎంతో. హ్మ్. అందులో మీరు ఒకరు. యెస్ సార్. సో, ఎట్లా మీరు ఎంత ఫోకస్డ్‌గా చదివారు? ఎవరినైనా గైడెన్స్ ఇచ్చారా ఆ సమయంలో? అంటే హ్మ్. కోచ్‌లాగా ఎవరైనా ఉన్నారా? అవును సార్. ఎవరన్నా దాని గురించి డీటెయిల్‌గా చెప్పండి. ఏం హ్మ్. పర్లేదు. ఎంజేపీ సరూర్ నగర్‌లో నేను కోచింగ్ తీసుకున్నా సార్. హ్మ్. అక్కడ స్టడీయర్స్, లెక్చరర్స్ ప్రతి డౌట్స్ వీకెండ్ ఎగ్జామ్స్ చాలా పెడతారు సార్. హ్మ్. డౌట్స్ ఉన్నా కూడా వెంటనే క్లియర్ చేస్తారు. లైఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి ఇవన్నీ చెప్తారు. హ్మ్. మేము అంటే టఫ్ అంటే ప్రైవేట్‌లో ఉన్నట్టు అక్కడుంటది సార్. హ్మ్. ప్రైవేట్‌కి ఈక్వల్‌గా వాళ్ళకెన్ని ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారో మాకు కూడా అన్ని ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి మాకు ర్యాంక్స్ చూస్తారు, మార్క్స్ చూస్తారు. ఇట్లా వస్తున్నాయి మరి మీకెట్లా వస్తాయని చెప్తారు. హ్మ్. మేము దాన్ని బట్టి ఇంకెక్కువ కష్టపడాలి. వాళ్ళకొస్తున్నాయి మాకెందుకు వస్తలేవని మా క్లాస్ వాళ్ళందరం మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళం సార్. ఇదంతా ఇంటర్ సమయంలోనా? ఇంటర్ సమయంలో. సో, ఇంటర్ మాది. అది ప్రిపేర్ అవుతూనే ఇట్లా ఈ విధంగా ఆ! మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. యెస్ సార్. ఓకే. గుడ్. ఆ! హ్మ్. అంటే ప్రైవేట్ లాగానే ఉంటది మొత్తం. హ్మ్. లాస్ట్ 1 మంత్ మాత్రమే ఐపీకి మేమిచ్చినాం. హ్మ్. తర్వాత మొత్తం నీటే సార్. అక్కడ ఎవరు పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ ఎవరైనా ఒక రష్మిక మేడం ఓకే. ప్రిన్సిపల్ హ్మ్. సరూర్ నగర్ ఎంజేపీ. హుహు. దానికి సెక్రటరీ సార్ సైదులు సార్. హ్మ్. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్. బీసీ వెల్ఫేర్ మినిస్టర్. ఓకే. చాలా హెల్ప్ చేశారు సార్ వీళ్ళు. ఆ 'ప్రభాకర్' గారు అంటే ఏ విధంగా హెల్ప్ చేశారంటారు? ఐ మీన్ అంటే వీళ్ళందరూ మేము ఏ బుక్స్ అంటే ప్రిఫర్ చేసినా వాళ్ళు తీసుకొచ్చి లైబ్రరీలో పెడితే మేము తీసుకొని అవి చదివేవాళ్ళం సార్. అంటే ఐ థింక్ మీకు ఏదైతే బీసీ సంక్షేమ గురుకుల దాంట్లో మీరు గ్రోన్ అప్ అయ్యి చదువుకొని ఒక లెవెల్‌కొచ్చారు హ్మ్. కాబట్టి, ఆ శాఖ మంత్రిని కలవటం గాని, లేదంటే ఎవరి ద్వారానా ఇంకా కలిసి ఇప్పటివరకి జరగలేదు సార్. అంటే హ్మ్. నిన్న సైదులు సార్ గారితోని సన్మానం జరిగింది. హ్మ్. నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా అన్నారు సార్. హ్మ్. సార్ నీలాగా చాలా డౌన్ రోడ్ నుంచి పైకి దిగే పిల్లలు ఎవరైతే ఉంటారో హ్మ్. అంటే స్టూడెంట్స్ హ్మ్. వాళ్ళు వాళ్ళు కూడా ఎదగాలి, మంచి ర్యాంక్ సాధించాలి అంటే మీరిచ్చే సలహా ఏంటి? అంటే ఎలా? అంటే గవర్నమెంట్ స్కూల్స్‌ని బాగా యూజ్ చేసుకోవాలి సార్. అంటే టైమ్ వేస్ట్ చేయొద్దు అక్కడ. హ్మ్. మనం ఎంత టైమ్‌ని యుటిలైజ్ చేసుకుంటే మనకంత సక్సెస్ ఒస్తది. మనం ఒక దాని మీద కాన్సంట్రేట్ చేస్తే
మనకు అంటే ఒక గోల్‌ని సెట్ జేసుకోవాలి. సెట్ జేసుకొని దానిపైనే ఫోకస్‌గా ఉంటే టైం వేస్ట్ చేయకుండా మనం హ్మ్. సక్సెస్ అవుతాం. అంటే జనాల్లో ఒక నానుడుంది. గవర్నమెంట్ స్కూల్స్ అన్నా, కాలేజీలన్నా కూడా ఏం చెప్పరు, వదిలేస్తారు. హ్మ్. పిల్లలు ఏదో జస్ట్ వాళ్ళ అటెండెన్స్ బేస్ మీదో, సాలరీ బేస్ మీద టీచర్స్ వస్తూ ఉంటారనే ఒక బలమైన నానుడుంది. హ్మ్. దాన్ని మీరేమంటారు? అసలు అది నిజమేనా? అంటే నిజమని చెప్పలేము, అబద్ధం అని చెప్పలేము సార్. హ్మ్. అంటే విలేజెస్‌లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ గురించి నాకంత క్లారిటీ లేదు. సరే మీరు చదివిన వాటి గురించి చెప్పండి. మీరు నేను చదివిన. చదివినప్పుడు మాత్రం చాలా బాగా చెప్పారు సార్. హ్మ్. ఫోర్త్ క్లాస్‌లో కోచింగ్ తీసుకున్నాను. అక్కడనే నాకు గవర్నమెంట్ స్కూల్‌లోనే నాకు కోచింగ్ ఇచ్చిండ్రు. ఓకే. అప్పుడే నాకు ఫోర్త్ క్లాస్‌లో ర్యాంక్ వచ్చింది. ఈవెన్ ప్రైవేట్, గవర్నమెంట్ 2 ఈక్వల్ అని చెప్తా. హ్మ్. అంటే గవర్నమెంట్‌లో కూడా కష్టపడే టీచర్స్ ఉంటారు. లేని వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. మనం కరెక్ట్‌గా డిఫైన్ చేయలేం సార్. అదే స్టడీ అవర్స్ చెప్పండి. అంటే ఎంత సిస్టమాటిక్‌గా ప్రణాళికాబద్ధంగా మీరు అది ఇంటర్వ్యూ చదువుతూనే ప్రిపేర్ హ్మ్. అయినట్టున్నారు. మీరు యెస్ చెప్పిన సార్. దాన్ని బట్టి. హ్మ్. ఎప్పుడు ఎన్ని గంటలుగా రోజుకి ఎన్ని గంటలు చదివారు? అంటే స్టడీస్ అకాడమిక్స్‌కి ఇంటర్ అకాడమిక్స్‌కి ఎంత కేటాయించేవాళ్ళు? దీనికి ఎంత కేటాయించేవాళ్ళు సమయం? సో, లాస్ట్ 1 మంత్ అంటే మనకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ జరుగుతాయి కదా సార్. హ్మ్. ఆ 1 మంత్ ఒక 1 మంత్‌కి ఐపీకి టైమ్ ఇచ్చేవాళ్ళం. ఓకే. అండ్ మిగతా టైం మొత్తం అన్నిటి పైన ఫోకస్ చేసినాం సార్. హ్మ్. అంటే 1 మంత్‌లో మాకు 2 మంత్స్ మేము ఐపీ ఎగ్జామ్స్ రాసొచ్చిన తర్వాత 1 మంత్ టైమ్ ఉంది. కరెక్ట్‌గా నీట్ హ్మ్. ఎగ్జామ్‌కి. వచ్చిన తర్వాత మాకు గ్రాండ్ టెస్ట్‌లు పెట్టిర్రు సార్. వీకెండ్. ఆ 1 మంత్‌లో మేము 20 ఎగ్జామ్స్ రాసినాం సార్. అంటే హ్మ్. గ్రాండ్ టెస్ట్‌లు 8, పార్ట్ టెస్ట్‌లు 12 అట్లా. హ్మ్. అలా పార్ట్‌గా డివైడ్ చేసి ఎగ్జామ్స్ పెట్టిండ్రు సార్ గవర్నమెంట్ అంటే హ్మ్. బీసీ వెల్‌ఫేర్‌లో. ఓకే. అట్లా రాసి సో, వాళ్ళ ఐడియాలజీ బానే పనిచింది. హ్మ్. సిస్టమాటిక్ ఏదైతే ఆ గురుకుల కాలేజ్ ఏదైతే ఉందో, హ్మ్. వాళ్ళు నిర్వహించిన తీరు మీకు బానే ప్లస్ యెస్ అయిందన్నమాట. సార్. సో, ఆ విధంగా నీట్ ర్యాంక్ వైపుకి మేము ప్రోత్సహించేలాగా, హ్మ్. వాటిని అటువంటి టెస్ట్‌ని కూడా తట్టుకొని మనం కూడా సాధించొచ్చు అనేలాగా అవును. చేశారు. యెస్ సార్. ఎన్ని గంటలు చదివేవాళ్ళు మీరు మామూలుగా నీట్ కోసం? నీట్ 16-18 అవర్స్. 16-18 అవర్స్. హ్మ్. అంటే ఒక టైమ్ బౌండ్ పెట్టుకునేవాళ్ళా? అంటే ఈ పొద్దున పూట ఇన్ని గంటలు, మధ్యాహ్నం ఇన్ని గంటలు అట్లా ఆ విధంగా ఏమైనా ఉందా? అహా! ఇటు క్లాసెస్ అవుతుండే, ఇటు చదువుతుంటిమి సార్ మేము. అంటే హ్మ్. క్లాసెస్ డే అంతా క్లాసెస్ ఉంటుండే. హ్మ్. ఈవినింగ్ మార్నింగ్ 1 అవర్ స్టడీ అవర్ ఉంటది. ఈవినింగ్ 1 అవర్ స్టడీ అవర్ ఉంటది. మళ్ళీ, మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి. హ్మ్. అంటే 7-9 తర్వాత హ్మ్. ఒక 15 మినిట్స్ బ్రేక్. తర్వాత మళ్ళీ 11 వరకి స్టడీ అవర్స్. మేము హ్మ్. మళ్ళీ డార్మిటరీలో ఎళ్లి మళ్ళీ చదువుకునేవాళ్ళం సార్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. తర్వాత హ్మ్. మార్నింగ్ తొందర లేసి మళ్ళీ టైమ్‌ని సేవ్ చేసుకొని మళ్ళీ చదువుకునేవాళ్ళం ఇంట్రెస్ట్‌ని హ్మ్. బట్టి. కానీ బీసీ వెల్‌ఫేర్. నిన్ను బాగా సపోర్ట్ చేసిన మీ బాబాయ్, పిన్నిలకి ఏదన్నా మీరు ఆఫ్‌కోర్స్ మీరు రుణపడి ఉంటారు. బట్ ఏమైనా అవును సార్. చెప్పదలుచుకున్నారా? థాంక్ యూ అని చెప్తా సార్. హార్ట్‌ఫుల్లీ థాంక్ యూ. హ్మ్. అంటే చాలా హెల్ప్ చేసిర్రు వాళ్ళు నాకు. హ్మ్. ఇంకో విషయం ఏంటి అంటే నాకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ సంక్రాంతి టైంలో జయశ్రీ మేడం అని ఒక మేడం పరిచయం అయ్యారు నాకు. ఓకే. ఆ! ఖానాపూర్‌లోనే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన. హ్మ్. అక్కడనే ఉంటాయి మాకు ఖానాపూర్‌లో. అంటే నా అడ్మిషన్ అక్కడుంది కాబట్టి నేను అక్కడనే రాసిన ఎగ్జామ్స్. హ్మ్. తను పరిచయం అయ్యాక అంటే ఇంకా తను నాకు బుక్స్ ప్రొవైడ్ చేయడం గాని, నీట్ బుక్స్. నేను 1 మంత్ ఉండంగా చాలా అంటే చాలా సిక్ అయినా. మే 3 ఫస్ట్ నీట్ ఎగ్జామ్ ఆహ్, ఓకే. ఆ! అక్కడ చాలా సిక్ అయినా నేను. అసలు నేను చేయగలుగుతానా? 1 మంత్ మొత్తం సిక్ అయినా. అసలు ఎక్కువ చదవలేకపోయినా. చాలా హ్మ్. భయమైంది. అంటే ఇంకో ఛాన్స్ ఉండదేమో నాకు. నేను అంటే నెక్స్ట్ నాది ఏంటి? నా ఆప్షన్ ఏంటి? ఎంబీబీఎస్ కాకపోతే నేనేం జేయాలి ఇంకా హ్మ్. అని చాలా డౌటొచ్చింది. తనొచ్చిన తర్వాత చాలా మోటివేట్ జేషింది నన్ను. ఓకే. చదవాలి ఏం గాదు. నీకొస్తది. నీకు రాకుంటే ఇంకెవరికొస్తది? ఇన్ని ఇయర్స్ కష్టపడ్డావు. ఈ 20 డేస్ నువ్వు కష్టపడలేవా? కష్టపడుతావు. హెల్త్ కూడా కొంచెం జూసుకో అనుకుంటా అన్నారు. ఫస్ట్ ఫస్ట్ టైమ్ అటెండ్ జేసినప్పుడు 430 వచ్చినాయి. హ్మ్. తర్వాత రీనీట్ ఎగ్జామ్‌లో 406 వచ్చినాయి. అప్పుడు 1 మంత్ కూడా చాలా కష్టపడ్డా నేను. హ్మ్. ఫస్ట్ దాంట్లో ఎంతొచ్చినాయి? 430, సెకండ్ రీనీట్‌కి 406. తగ్గాయి గదా! యెస్ సార్. అంటే టిపికల్‌గా వచ్చిందేంటి ఆ! వ్యాపారం? టఫ్ వచ్చింది. కంపారిటివ్‌లీ. హ్మ్. కొంత లాస్ అయినట్టు మీరైతే. హ్మ్. అంటే కండక్ట్ చేయటం వల్ల. యెస్ సార్. ఎందుకంటే మీరు బాగా కష్టపడి చదివారు. బాగా ఫోకస్ పెట్టారు. హ్మ్. హార్ట్ అండ్ సోల్ పెట్టారు. యెస్ సార్. కానీ అనూహ్యంగా అది లీకేజ్ వల్ల దాన్ని హ్మ్. మళ్ళా రీకండక్ట్ చేయటం ఆ! తేడా అయితే కొట్టింది మీకు. యెస్. ఇంకొంచెం బెటర్ ఉండేదేమో అయితే. హ్మ్.
సరే అయితే రైట్ మరి. మా సార్ గూడా మీ గురించి తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, మీ ఇలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకుంటే చాలా మందికి మోటివేషనల్, ఇన్స్‌పిరేషనల్‌గా ఉంటదని చెప్పారు కాబట్టి మేము ఓకే. పిలిచాము. మీరు చాలా దూరం నుంచి వచ్చారు. థాంక్ యూ సో మచ్. రైట్ ఇది స్పెషల్ డిస్కషన్. తోకల ముత్తవ్వ ఒక యంగ్‌స్టర్ చిన్న ఎలా అంటే చాలా విపత్కర పరిస్థితులు, కఠినమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దాటుకొని నీట్ ర్యాంక్ సాధించే స్థాయికెళ్ళటం అంటే చాలా గొప్ప విషయం. చాలామంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో పర్టిక్యులర్‌గా సో, ఆఫ్‌కోర్స్ యంగ్‌స్టర్స్ అందరికీ ఒక ఇన్స్‌పిరేషనే. బట్ పర్టిక్యులర్‌గా అమ్మాయిలకి చాలా పెద్ద ఇన్స్‌పిరేషన్‌గా తోకల ముత్తవ్వ మారింది. ఆమె చాలా చెప్తున్నారు. అది గవర్నమెంటా, ప్రైవేటా అని కాదు. మనకొక లక్ష్యం పెట్టుకొని ఒక దీక్షగా, డెడికేటెడ్‌గా చదివితే ప్రణాళికాబద్ధంగా చదివితే మనం అనుకున్న లక్ష్యాలను రీచ్ అవుతాం. తన గోల్ అయితే ఖచ్చితంగా ఎంబీబీఎస్ పూర్తి చేయటం, గైనకాలజిస్ట్‌గా ఉండి విస్తృతమైన సేవలు అందించాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. సో, ఆమె ముత్తవ్వ గారి కోరికలు, డ్రీమ్స్ మొత్తం కూడా ఎట్ ది ఎర్లియస్ట్ ఫుల్‌ఫిల్ అవ్వాలని వాళ్ళ ఇంటివి కూడా బలంగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్.